హైదరాబాద్ లో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు నిర్ణయంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రముఖ నర్తకి కాంటాలాగా సాంగ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన షెఫాలి జరివాలా గుండెపోటుతో మరణించారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా గుర్గావ్ కార్యాలయంలో డీజే పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బాధ్యులైన 4 అధికారులను విధుల నుంచి డిస్మిస్ చేసింది. మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ బైక్ పై వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.